అక్షయ తిథి అండి. ఇవాళ శుక్రవారం కూడా ఇవాళ లలిత కూడా అవుతుంది. ఇవాళ చూపిస్తాను. అక్షయ తిథి రోజు కొండలు దానాలు చేశారు. అందరూ చూపిస్తున్నాను. హాయ్ అమ్మ. హాయ్. హాయ్ అమ్మా. అలా అక్షయ తిథి అండి. పంతులు గారు చాలా బాగా సర్దారు. కొండలు కూడా ఎవరెవరో దానం చేశారు. చెప్తారండి అక్షయ తిథి గురించి. అక్షయ తిథి గురించి చదవండి, మీరు చెప్పండి. వాళ్ళ అక్షయ తిథి అండి. వాళ్ళు చాలా బాగా సర్దారు పంతులు కదా. ఎంత బాగున్నారు. ఈరోజు వైశాఖ శుద్ధ తదియ అక్షయ తృతీయ అంటారు. ఈరోజు రోహిణి నక్షత్రం, శుక్రవారం అమ్మవారికి ప్రీతి అయిన రోజు. ఈరోజు అమ్మవారికి అభిషేకము, పాలాభిషేకము మరియు పంచామృతంతో అభిషేకము అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు నిమ్మకాయలను ఎక్కువగా సమర్పించడం జరిగింది. సంతానం గురించి కానీ, జాబ్ గురించి కానీ, స్టేట్స్ వెళ్ళాలన్నా, వీసా గురించి కానీ, పెళ్లి గురించి కానీ ఏది మనసులో కోరుకుంటే పెద్దమ్మవారికి 21 దండ, తర్వాత చిన్నమ్మవారికి 11, ఇంకో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 11 సమర్పించడం జరిగింది. భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ఆ భక్తులు సంతోషంగా అన్నదానము మరియు అమ్మవారికి చీరలు సమర్పించడం జరుగుతుంది. తర్వాత ఈరోజు చీరలు ఆవు నూనె గోత్రము శ్రీనివాస్ రెడ్డి, మంజుల, పవన్ కుమార్, కావ్యశ్రీ దంపతులు ఈరోజు అమ్మవారికి చీరలు సమర్పించారు. అమ్మవారికి, గణపతికి, వినాయకుడు కూడా వస్తువులు సమర్పించారు. అన్నదాన కార్యక్రమం జరపబడుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తూ ఎల్లప్పుడూ వారికి ఆయురారోగ్యములు సమకూర్చాలని కోరుచున్నాం. బలో దుర్గా మాతాకి జై. చెప్పేసిన వాళ్ళ అమ్మవారికి వాళ్ళ భోంచేసి అందరూ వెళ్ళండి. వాళ్ళ భోజనాలు కూడా అండి చాలా బాగా